అందరికీ నమస్కారం. తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ భారత ప్రధాని, భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి 20వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ పుష్పాంజలి ఘటించడానికి వచ్చినాం, ప్రార్థించడానికి వచ్చినాం. మిత్రులారా, చరిత్ర ఎప్పుడు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. 91, 96 ఆ 5 సంవత్సరాలు భారతదేశ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ప్రపంచమంతా దేశాలందరూ చూస్తున్నారు ఏంటంటే భారతదేశం ఎటుపోతున్నది, ప్రమాదపు అంచులో ఉన్నది అని అనుకున్న సమయంలో సత్యసాయిబాబా గారు ఒక మాట అన్నారు, సేవియర్ ఆఫ్ ఇండియా అన్నారు పివి గారిని. అలాంటి మహానుభావుడు మనం స్మరించుకోవడం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం మనందరికీ. పివి గారు తెలంగాణ ముద్దుబిడ్డ. ఇక్కడి నుంచి ఒక 17 ఏళ్ల టీనేజ్ అబ్బాయి, అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవచ్చు 17 ఏళ్ల పిల్లలు ఏం చేస్తున్నారో. 17 ఏళ్ల వయసులోనే స్వాతంత్ర సమరంలో పాల్గొని స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో అనేక ఉద్యమాలు చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ప్రధానమంత్రిగా ఇంకా అనేక శాఖలు నిర్వర్తించి ఏ శాఖకైనా కూడా సంస్కరణలు తెచ్చి అనేక విధాలుగా దేశాభ్యున్నతికి పాటుపడి, అట్లాగే భారతదేశం అంటే ఎక్కడుంది అని మనం మ్యాప్లో వెతుక్కున్న రోజుల్లో ప్రపంచంలో అగ్రగామి స్థలంలో చూపించిన మహానుభావుడు పివి గారిని మనం ఇవాళ స్మరించుకోవాలి. ఎప్పుడూ మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. తెలంగాణ నుంచి భారతరత్న, మొట్టమొదటి భారతరత్న, తెలంగాణ తొలి ప్రధాని కూడా పివి గారే. ఏ మాటైనా మనం చక్కగా చెప్పుకోవాల్సిందే. ఈ ఇన్స్పిరేషన్ ఇదంతా కూడాను 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు చాలా అద్భుతంగా పివి గారి 100వ జయంతి ఉత్సవాలు రూపకల్పన చేసినారు. అదే నెలలో యాక్చువల్లీ చాలా గొప్పగా పుట్టినరోజు ఉత్సవాలు నిర్వర్తించడమే కాకుండా పుట్టినరోజు 28 జూన్ నాడు వస్తుంది. జూన్ 2న మనం తెలంగాణ సాధించుకున్నాం. చాలా అల్పకాలంలోనే ఎంతో గొప్పగా పుట్టినరోజు శుభాకాంక్షలు బాగా చేసుకున్నాక 100 years సెలబ్రేషన్స్ కూడా చాలా గొప్పగా చేసినారు. ప్రపంచం అంతా తెలిసేట్టుగా అనేక పుస్తకాలు, రచనలు మళ్ళీ తిరిగి ప్రచురించడమే కాక కొన్ని కొత్తవి, అంతకుముందు వెలుగు చూడని అనేక గ్రంథాలు కూడా మళ్ళీ ప్రచురించడం, సాహితీ లోకానికి, అంటే సాహితీ పరంగా పివి గారు చేసిన అనేక విషయాలని రాజకీయంగానే తెలుసు కానీ సాహితీవేత్త అని చాలామందికి తెలియదు. అనేక రచనలు చేస్తున్నారు, ఇన్స్పైరింగ్ స్టోరీస్ అవన్నీ కూడా. అట్లాంటి పుస్తక రచనలే కాకుండా అనేక సభలు, సమావేశాలు, వర్క్షాప్స్, ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా సంవత్సరం అంతా 360 రోజులు దిగ్విజయంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం పివి గారి పేరు మీద నిర్వర్తించిన ఘనత మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వందే. కేసీఆర్ గారి నేతృత్వంలో ఇవన్నీ నడిచినాయి. కాలాతీతుడు అన్నారు పివి గారు. కాలాతీతుడు, ఈ కాలానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదు. ఏ కాలమైనా ఎల్లకాలం భారతీయులకు స్ఫూర్తిదాయకం అన్నట్టుగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి వాళ్ళ గొప్పతనాన్ని చాటుకుంది, సంస్కారాన్ని చాటుకుంది. మనం అందరం కూడా పివి గారిని మన స్ఫూర్తిగా తీసుకుని ఒక చదువు వల్ల ఏం సాధించవచ్చు, ఒక మేధా సంపత్తి దేశానికి ఎంత అవసరము అనేది, దానికి వ్యక్తిత్వానికి నిదర్శనం పివి గారు. మనం అందరం ఆయన అడుగుజాడల్లో నడుద్దాము. మీరందరూ కూడా ఈ దేశ భవిష్యత్తుని, స్పెషల్లీ చాలామంది ఇక్కడ యువత ఉన్నారు, మీరందరూ కూడాను పివి గారిని చదవండి. అంటే ఒక సామాన్య వ్యక్తి ఎక్కడి దాకా పోవచ్చు అనేది. అతిపెద్ద డెమోక్రసీ మన దేశం, భారతదేశం. ఈ దేశానికి 150 కోట్ల ప్రజలకి ఒక ప్రధాని ఈ దేశం, ఈ తెలంగాణ గడ్డ నుంచి వచ్చిందంటే మన అందరికీ చాలా గర్వించదగ్గ విషయం. అది స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం కూడా
బాగా చదువుకుని ఉన్నతులు అయ్యి ప్రపంచానికి అందరికీ కూడాను ప్రపంచ దేశాలందరికీ కూడా మన కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఇండియా యంగ్ ఇండియా, ఈ దేశంలో ఉన్నంతమంది హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ ప్రపంచంలో ఎక్కడా లేదు. మరి ఆ రిసోర్స్ మరి వృధా పోకుండా మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకుని మరి భవిష్యత్తును దేశాన్ని తీర్చిదిద్దుతారని అందరూ భావిస్తూ ఇవాళ మనం మరొకసారి పివి గారిని స్మరించుకుందాం, నివాళులు అర్పిద్దాం. నమస్కారం అందరికీ. బహుభాషా కోవిదుడు, గొప్ప మేధావి, దేశంలోనే ఒక విద్యా వ్యవస్థలు కావచ్చు, న్యాయ వ్యవస్థలు కావచ్చు, అనేక మార్పులు తెచ్చి దేశానికి గొప్ప పేరు తెచ్చినటువంటి, అనేక సంస్కరణలు తెచ్చినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. వారిని కేసీఆర్ గారు మన తెలంగాణ బిడ్డ, ఇలా దేశాన్నే పరిపాలించినటువంటి గొప్ప వ్యక్తి. ఇలా జవహర్ నవోదయాలు కావచ్చు, సర్వేల్ స్కూల్స్ కావచ్చు, అనేక రంగాల్లో మరి భారతదేశంలో మార్పు తేవడానికి గొప్ప కారకుడైనటువంటి ఈ మహనీయుని మనం ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపేటట్టు చేయాలని చెప్పి, దేశం మొత్తం గర్వపడేటట్టు చేయాలని చెప్పి వారు పుట్టిన స్థలంలో కూడా టూరిజం ఆధ్వర్యంలో ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి, ఆ ప్రాంతాన్ని అత్యంత అద్భుతంగా చరిత్రలో నిలిచిపెట్టి చేయాలని చెప్పి కూడా మరి కోట్లాది రూపాయలు వెచ్చించి అక్కడ కూడా చేయడం జరిగింది. మరి జయంతి, వర్ధంతి ఉత్సవాలను జరుపుకుంటూ వారి కీర్తిని ప్రతిబింబించేటట్లు మరి కేసీఆర్ గారి నాయకత్వం కార్యక్రమం చేయడం జరిగింది. వారిని ఆదర్శంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని, అలాంటి గొప్ప వ్యక్తి ఈ గడ్డలో పుట్టి దేశానికే ప్రధానమంత్రి కావడం అనేది నిజంగా గొప్ప వరంగా మనం భావిస్తూ, మరి ఇంకా పాఠ్యాంశాల్లో వారి యొక్క చరిత్రను పిల్లలకు కూడా తెలిసేటట్లు చేయాలని చెప్పని మరి వారికి గలమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి భారతదేశానికి ప్రధానిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు, సాహితీ ప్రియుడైనటువంటి పివి నరసింహారావు గారు కేవలం ఆయన గాంధీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కాబట్టే ఢిల్లీలో ఇవాళ ఆయనకు ఒక స్మారక స్తూపం కూడా లేదు. అందరు మాజీ ప్రధానులకు స్మారక స్తూపం ఢిల్లీలో ఉంటుంది, కానీ పివి నరసింహారావు గారికి మాత్రం స్మారక స్తూపం కూడా నిర్మించకుండా అదే ఆయన డెవలప్ చేసి ఆయన పెంచి పోషించి 5 ఏళ్ళు సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపినటువంటి గొప్ప మహనీయుడు పివి నరసింహారావు గారు. కనీసం ఆయనకు ఒక స్మారక స్తూపం కట్టకుండా వారిని కాంగ్రెస్ పార్టీ అవమానించడం, అవసాన దశలో చాలా రకాలుగా కేసులు పెట్టి లీగల్గా ఇష్యూస్ చేసి ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో కూడా మన తెలంగాణ బిడ్డ మరి అన్ని కేసులను ఎదుర్కొని ఒక మంచి క్లారిటీతోని క్లియరెన్స్ వచ్చిన తర్వాత కేసెస్ చాలా తన ప్రతిష్ట పెరగడం కూడా జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యక్తిత్వం, నేచర్ ఎట్లాంటిది అన్నది ఒక్క పివి నరసింహారావు గారి ఎపిసోడ్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మన బిడ్డను మనం గౌరవించుకోవాలి. తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రిగా అయినటువంటి వ్యక్తి, వారి గొప్పతనాన్ని ముందు తరాలకు అందించాలి అని చెప్పి వారు మెమోరియల్ని, పివి మెమోరియల్ని మనకు నిర్మించడం నెక్లెస్ రోడ్లో, అట్లానే పివి నరసింహారావు గారికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయడం. శత జయంతి సంవత్సరం చేసినప్పుడైతే చాలా గర్వంగా అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళందరం కూడా మనం ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. ఆస్ట్రేలియా లాంటి ప్లేస్లో పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. సో అట్లా ఎంతో గొప్పగా పివి నరసింహారావు గారిని ఆకాశం ఎత్తుకే మనం చూపించుకున్నాము, వారిని కాపాడుకున్నాము. వారి గౌరవాన్ని ఇక ముందు కూడా అలాగే కాపాడుకుంటూ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా పివి నరసింహారావు గారు స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు ఎప్పుడో ఒక మాట చెప్పేవారు, ఎంత డిప్లొమాటిక్గా ఉంటే అంత బాగుంటుంది పాలిటిక్స్లో అని. కానీ ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో పాలిటిక్స్ ఇక్కడ ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిని చూస్తూ ఉంటే మరి పివి నరసింహారావు గారి దగ్గర నుంచి ఏమి కూడా వారు నేర్చుకున్నట్టుగా బాధగా అనిపిస్తూ ఉన్నది. మరి మనం తెలంగాణ సమాజం అందరం కూడా ఒక సభ్యతతో కూడినటువంటి మంచి రాజకీయాలు ఎలా చేయాలనేటటువంటి అంశాన్ని పివి నరసింహారావు గారి దగ్గర తీసుకొని స్ఫూర్తి పొందాలని, వారు చక్కగా ఉండాలి, వారి ఆత్మకు శాంతికి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.